అటు కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఏలేరు జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. ప్రమాదకర స్థాయికి నీటి మట్టం చేరడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వరద పరిస్థితిని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. నిత్యావసర వస్తువులు, తాగునీరు, మందులు సిద్దంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ కు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇక ఏలేరు వరద కారణంగా ప్రతిపాడు, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలకు వరద ముంచెత్తుతోంది. దీంతో రెవెన్యూ, నీటిపారుదల అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. అన్ని మండలాల్లో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటికే సుద్దగడ్డు వాగు దగ్గర వరద కారణంగా గొల్లప్రోలులో పలు పంటలు నీట మునిగాయి. దీనికి ఏలేరు వరద కూడా తోడవడంతో ముంపు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, శివస్పందన, ఏదైతే ఈ ప్రస్తుతం ఏలేరు పరివాహక ప్రాంతంలోనే 86 గ్రామాల్లో భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇవాళ ఉదయం నుంచి చూసే కనుక ముందుగా ఏదైతే కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద గండి పడింది. దాన్ని గండిని పూడ్చేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇసుక బస్తాల్లో వేసి గండిని పూడ్చేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 100 ఎకరాల్లో పొలాలు నీటి మునుపులు చిక్కున్నాయి. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలోని గొర్రెకండ్రి కాలువ కూడా గండి పడింది. దీంతో అక్కడ కూడా సమీపంలోని కాలనీలోకి వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం చూస్తే కనుక ఏలేరు రిజర్వాయర్ నుంచి 10,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో చూస్తే కనుక అటు ఏలేరు జలాశయంలో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 24 టీఎంసీలు మొత్తం సామర్థ్యానికి 22 టీఎంసీలు పైగా నిండిపోయింది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తారు. ఇక చూస్తే కనుక సహాయక చర్యలు చూస్తే కనుక లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముఖ్యంగా ఏలేరు కాలువను ఆనుకునే మరి పరివాహక ప్రాంతంలో లోతట్టు కాలాయికి సంబంధించిన ప్రజలను కూడా